మరలా చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. యేసు నామాన్ని మనం ఉచ్చరిస్తున్నప్పుడు, యేసు నామాన్ని మనం చెప్తున్నప్పుడు మీకు తెలుసా, అది ఆశీర్వాదంలోకి మనం నడిపిస్తుంది. జస్ట్ ఆ నామాన్ని ఉచ్చరిస్తే సరిపోతుంది. చూడండి, లేఖనాలు నేను చదివి మీకు వినిపించడానికి ఇష్టపడుతున్నాను. సంఖ్యాకాండము 6:26 ఈ విధంగా ఉంది, నా నామమును ఉచ్చరించటం వలన నేను వారిని ఆశీర్వదించదను. వావ్! జస్ట్ బికాస్ నువ్వు యేసయ్య నామాన్ని నువ్వు కేవలం ఉచ్చరించడం వల్ల, నీ నోటితో చెప్పడం వల్ల నువ్వు ఆశీర్వాదపు బాటలో నడబోతున్నావా? నీ వర్క్ ప్లేస్లో ఈ ఉదయం నుంచి యేసయ్య నామాన్ని ఉచ్చరించు. నువ్వు లెగిచిన చోట నుంచి ప్రారంభించంతే. యేసయ్య నీకు వందనాలు, ఈ నూతన దినం ఇచ్చినందుకు నీకు వందనాలు. నేను ఈరోజు ఎదుర్కోబోతున్న ప్రతి దాంట్లో కూడా యేసయ్య నీ సన్నిధి నాకు తోడున్నందుకు నీకు వందనాలు. యేసయ్య నన్ను ప్రేమించుచున్నవాడా, నా పట్ల నీ గంభీరమైన కార్యాలు దాచుంచావు యేసయ్య, నీకు వందనాలు. ప్రతిసారి కూడా ఈ నామాన్ని నువ్వు ఉచ్చరిస్తుండగా, ఈ నామాన్ని నువ్వు పలుకుతుండగా ఆశీర్వాదము నీ వెంట వస్తుంది. అంతే నిజమిది. దేవుని లేఖను చెబితే 100% నీకు జరగబోతుంది. ఆయన నామమును చెప్పమని కోరుతున్నాడు. నీ బిడ్డల దగ్గరికి వెళ్ళి చెప్పు, యేసే నీకు సాయం చేయబోతున్నాడు. ఈరోజు నీ భర్తకు వెళ్ళి చెప్పు, యేసే నీకు సాయం చేయబోతున్నాడు. ఆ నామంను ఉచ్చరించాలట. దేవుడు అన్న పదం మనందరం పలుకుతాం, యేసయ్య అన్న పదంను కూడా మనం పలకాలి. నా దేవుడు, నా తండ్రి, నా యేసయ్య, ఎలా అయితే ఆయన్ని ఉచ్చరిస్తావు, ఆయన నామమును ఉచ్చరిస్తావో ఆ నామము నిన్ను ఆశీర్వాదపు తీరులోకి నడిపిస్తుంది. ఈరోజు నాకు తెలీదు ఇట్టి విషయాలు నువ్వు దిగులు పడుతున్నావో, ఈ నామమును ఉచ్చరించడం ప్రారంభించు. ఈ నామము నువ్వు పలకడం ప్రారంభించు. ఈ నామము నీ స్నేహితుల మధ్యన, నీ బంధువుల మధ్యన, నీ మిత్రుల మధ్యన నువ్వు చెప్పడం ప్రారంభించు. నువ్వు ఏ ఎక్స్టెండ్లో అయితే దేవుని గురించి మాట్లాడడం ప్రారంభిస్తావో ఆ ఎక్స్టెండ్ ఆశీర్వాదమును నువ్వు చూడబోతున్నావు. దేవుడు నీ పైన గొప్ప నెమ్మది ఇవ్వబోతున్నాడు. ఒకవేళ నువ్వు ప్రతిదినం కూడా దేవుని నామాన్ని ఉచ్చరించే వ్యక్తివేమో, ఎంత సంతోషం అదే. అనేకులకు ఆ నామం చెప్తున్న నీ బట్టి దేవుడు ఎంత సంతోషపడుతున్నాడు. చాలామంది చేసే ఒక తప్పేదనుంటే సినిమా హీరోల నామాన్ని ఉచ్చరిస్తారు, టాటోస్ వేయించుకుంటారు, బండంతా సినిమా హీరోల బొమ్మలే. వారు ఎవరినైతే ఇష్టపడతారో ఆ వ్యక్తిని వారు మొత్తాన్ని దాన్ని ఒక విగ్రహంగా చేసుకుని ఆ నామాన్నే ఉచ్చరిస్తారు. దానివల్ల లాభం ఏమీ ఉండదు, దానివల్ల లాభం ఏమీ కూడా కలుగుతాం. కానీ ఈ నామాన్ని ఉచ్చరించినప్పుడు, ఈ నామమును చెప్పినప్పుడు, ఈ నామమును పలికినప్పుడు నువ్వు ఆశీర్వాదంలోకి వెళ్ళబోతున్నావు. ఇట్టి ఆశీర్వాదము నీకును నీ బిడ్డలకు కలుగునుగాక. ఆమేన్. దావీదు గొలియాతు ముందు నిలబడినప్పుడు అని చూసారా, సున్నతి లేని ఫిలిస్తీయుడా నువ్వెంత వాడివి, జీవము కలిగిన యెహోవా నా మీదట నువ్వెంత. అక్కడ కూడా ఆ నామాన్ని ఉచ్చరిస్తాడు. శ్రమలో, లోయలో, ఎత్తుల్లో, ఏ చోటైనా యేసయ్య నామాన్ని పైకి ఎత్తుపాడు పాట. నేను సంతోషపడుతున్నాను. దేవుని ప్రజలకు నేను పాటలను, అంటే నా హృదయంలో ఆ లోతైన ఆలోచన ప్రభు కొరకు నేను పాటగా పెట్టి మార్చి కృపించాడు. నేను పాడుతున్న ప్రతిసారి ఆ నామం నేను ఉచ్చరిస్తున్నాను. అంటే నేను ఆశీర్వాదంలోకి నడిపించాడు దేవుడు, నన్ను గొప్ప మేలులోకి నడిపించాడు, నిన్ను కూడా నడిపిస్తాడు. వెంటనే నీవు పాటలు రాయబోతున్న యేసునామమున, నువ్వు వాక్య పరిచయం చేయబోతున్న యేసునామమున, నీ బిడ్డలకు పరిచయం చేయబోతున్నావు, నీ భర్తకి, నీ భార్యకు, నీ కుటుంబానికి, వెలుపల వారికి పరిచయం నీ ద్వారా అందబోతుంది యేసునామమున. కరువు ఉన్న ప్రాంతాల్లో నీవు ఒక నది వలె ప్రవహించబోతున్న యేసునామమున. యేసు నామమును నువ్వు ఉచ్చరించు. ఇక ఆగిపోయినవన్నీ కూడా యేసు నామములో ప్రారంభమును గాక. దేవుని బలమైన కార్యములతో దేవుని నడిపించును గాక. కళ్ళు మూసుకున్నట్లయితే ఈ ఉదయం మీ గురించి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నిబిడలు ఎలాంటి శోధన కూడా వెళ్తున్నా నాకు తెలియదు, అయితే నువ్వు వాళ్ళతో మాట్లాడుతున్నావు. నీ వారితో మాట్లాడి నెమ్మది ఉండమని చెప్తున్నావు. నీ కార్యం జరిగిస్తానని చెప్పావు. నీవు నీ నామమును ఉచ్చరిస్తే సరిపోతుంది, గొప్ప కార్యాలు చేస్తానని చెప్పావు. అటు ఆశీర్వాదంలోకి ఇప్పుడు నడిపించమని కోరుతూ యేసునామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. నువ్వు ఆయన మాటను, ఆయన నామాన్ని పైకి తెచ్చాను, నువ్వు ఆశీర్వదింపబడ్డావు.
God bless you. See you tomorrow.